నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. ఆకలి బతుకులు, భవిష్యత్తు తెలియని ప్రాణాలు, బతకడం కంటే చావే బెటర్ అనిపించే పరిస్థితులు, యుద్ధం పర్యవసానాలు ఇవి. పశ్చిమాసియాలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఆ వార్ ఎఫెక్ట్ అక్కడే కాదు, ప్రపంచం మొత్తం మీద పడుతోంది. దీంతో యుద్ధం ఎప్పుడు ఆగుతుందా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఎవరో ఒకరు ముందుకు రావాలి, యుద్ధానికి బ్రేక్ వేయాలని కోరుకుంటోంది. అయితే ఆ ఛాన్స్ మోదీ, పుతిన్, జిన్పింగ్ కు మాత్రమే ఉందా? ఆ ముగ్గురితో మాత్రమే సాధ్యమనే అభిప్రాయాలు ఎందుకు వినిపిస్తున్నాయి? పశ్చిమాసియా యుద్ధంలో రోజుకో మలుపు. ప్రపంచం మొత్తం మీద యుద్ధం ప్రభావం. యుద్ధానికి బ్రేక్ పడాలని దేశాల ఎదురు చూపు. యుద్ధం ముగించేందుకు మార్గాలు ఏంటి? వార్ ఆపే సత్తా ఆ ముగ్గురికి మాత్రమే ఉందా? మోదీ, పుతిన్, జిన్పింగ్ కు మాత్రమే సాధ్యమా? ఆ ముగ్గురితోనే ఎలా సాధ్యమయ్యే ఛాన్స్ ఉంది? ఒక్క యుద్ధం, ఇద్దరు నేతల పంతం, 3 దేశాల పోరాటం, ప్రపంచం నలుమూలలా కనిపిస్తున్న ప్రభావం. తక్కువ చెప్పాలంటే ఇది మిడిల్ ఈస్ట్ వార్ సీన్. యుద్ధం మొదలై నెల రోజులు దాటింది. మొదటి రోజు ఎలా ఉందో యుద్ధం తీవ్రత ఇప్పుడు అంతకు మించి అనిపిస్తోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు, ప్రపంచం మొత్తం మీద కనిపిస్తోంది. గ్యాస్ కొరతో, చమురు సంక్షోభమో, పెరిగిన నిత్యావసరాల ధరలో, కారణం ఏదైనా సరే ఏదో ఒకలా యుద్ధం ఎఫెక్ట్ ప్రతి గుమ్మాన్ని తాకుతోంది. దీంతో యుద్ధం ఆగిపోవాలని ప్రపంచమంతా కోరుకుంటోంది. అయితే ఇప్పుడు వార్ ఆగాలంటే ఆ ముగ్గురితోనే సాధ్యం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మోదీ, పుతిన్, జిన్పింగ్ తలుచుకుంటేనే యుద్ధానికి పొలి స్టాప్ పెట్టొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ వార్ ప్రపంచ వినాశనానికి దారితీసే ప్రమాదం ఉందని, ఈ ముగ్గురు తలుచుకుంటేనే దాన్ని ఆపే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచం మొత్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై చేస్తున్న యుద్ధం తీవ్ర ఆర్థిక సమస్యలకు కారణమవుతోంది. ప్రపంచ గమనాన్ని మార్చుతున్న ఇరాన్ యుద్ధాన్ని ఆపే శక్తి మోదీ, పుతిన్, జిన్పింగ్ కు మాత్రమే ఉందని అమెరికా ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ముగ్గురు నేతలకు మంచి గుర్తింపు ఉందని, వాళ్లు ఎంతో పరిణితి చెందిన వ్యక్తులు అని, అయితే ప్రస్తుత సంక్షోభాన్ని వీళ్లు అడ్డుకోగలరు అని చెప్పారు. అమెరికా దూకుడును ఈ ముగ్గురు నేతలు ఆపగలరు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పశ్చిమాసియా సంక్షోభానికి ఎండ్ కార్డు వేసేందుకు చైనా, రష్యాతో కలిసి భారత్ సంయుక్త నిర్ణయం తీసుకోవాలని సూచించారు సాచ్. దృఢమైన దౌత్య విధానాన్ని భారత్ అనుసరించాలని, ప్రాంతీయంగా తమకు ఉన్న పరిచయాలను వాడుకోవాలని అన్నారు. ఇకటు బ్రిక్స్ కూటమి దేశాలకు కూడా వ్యూహాత్మకంగా అమెరికాను అడ్డుకునే వీలు ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. సాచ్ వ్యాఖ్యలతో పశ్చిమాసియా యుద్ధాన్ని నిజంగా ఆపే సత్తా ఆ ముగ్గురు నేతలకు ఉందా అనే చర్చ నడుస్తోంది. మోదీ, పుతిన్, జిన్పింగ్ కు అలాంటి ఛాన్స్ ఉందని, అయితే దౌత్యపరంగా ముగ్గురు నేతలు కలిసి ఓ నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే అది అనుకున్నంత సులభం కాదనే వాదన మరికొందరిది. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం కనిపిస్తోంది. వార్ ప్రభావంపై పార్లమెంట్ సాక్షిగా మోదీ రియాక్ట్ అయ్యారు. ఇకటు ఇప్పటికే గల్ఫ్ దేశాల నేతలు ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడారు కూడా. అయితే ముగ్గురిలో ఒక్కరు ముందుకు వస్తే ఆగిపోయే యుద్ధం కాదిది. ముగ్గురు కలిసి బ్రిక్స్ ద్వారా బలమైన దౌత్య ఒత్తిడి తీసుకువస్తే యుద్ధం ఆగవచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇరాన్తో రష్యా, చైనాకు, ఇజ్రాయెల్తో భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో 3 దేశాల అధినేతలు తలుచుకుని కలిసొస్తే యుద్ధాన్ని ఆపొచ్చు అనే వాదన వినిపిస్తోంది. ఇజ్రాయెల్తో డిఫెన్స్, టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ రంగాల్లో ఇండియాకు బలమైన రిలేషన్ ఉంది. ఇకటు ఇరాన్తో ఇండియాది చారిత్రక బంధం.
చాబహర్ పోర్టులో భాగస్వామ్యంతో పాటు ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది భారత్. దీంతో అటు ఇరాన్ అయినా ఇటు ఇజ్రాయిల్ అయినా భారత్ను శత్రువుగా చూసే అవకాశం లేదు. దీంతో శాంతి ప్రతిపాదన విషయంలో ముందుకు వచ్చేందుకు భారత్కు ఎక్కువ అవకాశాలున్నాయనేది మరికొందరి ఒపీనియన్. పైగా బ్రిక్స్ 2026 లీడర్గా భారత్ మరింత బాధ్యత తీసుకునే అవకాశాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఇకటు ఇరాన్తో ఆయుధాలు, ఇంటెలిజెన్స్ సపోర్ట్ విషయంలో రష్యా ఒప్పందాలు చేసుకుంటే చైనా 25 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. పుతిన్, జిన్పింగ్కు ఇరాన్లో మంచి పరపతి ఉంది. దీంతో యుద్ధం ఆపడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఒక రకంగా శాచ్ చెప్పింది కూడా అదే. మోదీ, పుతిన్, జిన్పింగ్లో ఎవరో ఒకరితోనే యుద్ధానికి పొలి స్టాప్ వేయడం కష్టమే. ఈ ముగ్గురు కలిసి ఉమ్మడి శాంతి ప్రణాళిక ప్రతిపాదించాల్సిన అవసరం ఉంటుంది. అలా చేస్తే యుద్ధం ఆగే పరిస్థితులు ఉంటాయి. లేదంటే కనీసం హర్మూజ్ను తెరిచి టెంపరరీ సీజ్ ఫైర్ కైనా ప్రయత్నించొచ్చు. భారత్ ఇప్పటికే తటస్థ దౌత్య విధానంతో మంచి స్థానంలో ఉంది. ఇలాంటి టైంలో మోదీ మరింత యాక్టివ్గా ముందుకు వస్తే అది భారత్కు గ్లోబల్ స్టేట్స్ మ్యాన్ ఇమేజ్ తీసుకువచ్చే ఛాన్స్ ఉంటుంది. పశ్చిమాసియా యుద్ధంతో భారత్కే కాదు రష్యా, చైనాకు కూడా నష్టమే. దీంతో ముగ్గురు నేతలు కలిసి రావాల్సిన సమయం ఇదే అనే అభిప్రాయాలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ముగ్గురు కలిసి వచ్చి ప్రయత్నం చేస్తే ఓ శాంతి ప్రతిపాదన తీసుకువస్తే యుద్ధం ఆగే అవకాశాలు ఉన్నాయి. సరే, మరి యుద్ధం చేస్తున్న దేశాలు ఏమంటున్నాయి? అమెరికా పట్టుదల ఏంటి? ఏ లక్ష్యంతో దాడులు ముమ్మరం చేస్తోంది? మరి ఇరాన్ ఇస్తున్న కౌంటర్ ఏంటి? పశ్చిమాసియాలో వారాగే పరిస్థితులు అసలు ఉన్నాయా లేదా? మోదీ, పుతిన్, జిన్పింగ్కు అవకాశం సరే. అసలు మిడిల్ ఈస్ట్ వార్ ఆగే ఛాన్స్ ఉందా? యుద్ధంలో అమెరికా అసలు లక్ష్యమేంటి? యుఎస్కు ఇరాన్ ఇస్తున్న కౌంటర్ ఏంటి? యుద్ధం ముదిరితే జరగబోయేది ఏంటి? వారం రోజుల్లో గెలవొచ్చని లెక్కలేసుకుని అంచనాలు లేకుండా యుద్ధంలోకి దిగిన అమెరికాకు ఇరాన్ చుక్కలు చూపిస్తోంది. 38 రోజులుగా సాగుతున్న యుద్ధంలో ఇరాన్ లొంగడం లేదు, శాంతి చర్చలకు అంగీకరించడం లేదు. హర్మూజ్ జలసంధిని తన గుప్పిట్లో పెట్టుకుని ప్రపంచ చమురు రవాణాను కంట్రోల్ చేస్తోంది. అమెరికా దాని మిత్ర దేశాలతో ఫుట్బాల్ ఆడుకుంటోంది. ఇలాంటి టైంలో అమెరికా ముందు రెండే మార్గాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒకటి, భూతల దాడులతో ఇరాన్ను ఆక్రమించుకోవడం. 2, దౌత్యపరంగా శాంతి ఒప్పందం చేసుకోవడం. అయితే ఈ రెండు కూడా సాధ్యం కాని వ్యవహారాల్లా మారుతున్నాయి. ఇకటు అనుకున్న లక్ష్యాలను సాధించకపోయినా ఇరాన్ని సర్వనాశనం చేస్తే చాలు, అదే మానసిక సంతృప్తి అన్నట్లు ట్రంప్ ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికోసం చివరి ప్రయత్నంగా భారీ దాడులు చేసి యుద్ధాన్ని ముగించాలనే ప్లాన్లో ఉన్నారు అనే చర్చ జరుగుతోంది. హర్మూజ్ జలసంధిని చమురు రవాణా కోసం పూర్తిగా తెరవకపోతే ఇరాన్లోని అన్ని ప్రధాన వంతెనలు, విద్యుత్ కేంద్రాలను పేల్చివేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అయితే యుద్ధంలో మొదటి నుంచి తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైన ఇరాన్ ట్రంప్ పోస్టుకు గట్టి కౌంటర్ ఇచ్చేసింది. కాల్పుల విరమణకు అంగీకరించేది లేదు, శాశ్వత శాంతి కావాలి అంటూ రిప్లై ఇచ్చింది. ఇకటు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత టెన్షన్ పుట్టిస్తున్న వేళ పాక్, ఈజిప్ట్, తుర్కియే దేశాలు మధ్యవర్తులుగా రంగంలోకి దిగాయి. యుద్ధాన్ని నివారించేందుకు వీరు 45 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని ముసాయిదా ప్రణాళికను 2 దేశాల ముందు ఉంచారు. అయితే దీన్ని ఇరాన్ తిరస్కరించింది. పైగా నరకపు గేట్లు తెరుస్తామంటూ అమెరికాకు వార్నింగ్ ఇస్తోంది. దీంతో యుద్ధం మరో కొత్త మలుపు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుద్ధం ఆపేందుకు అమెరికా ముందు ఇరాన్ 10 షరతులు పెట్టింది. హర్మూజ్ మీద సార్వభౌమత్వాన్ని గుర్తించాలని, ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని, యుద్ధ పరిహారం చెల్లించాలని, అణు కార్యక్రమాలపై రాజీ పడబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. గతంలో చాలాసార్లు మోసపోయాం, తమకు శాశ్వత పరిష్కారం కావాలని తేల్చి చెప్పింది. ఇరాన్ షరతులకు అమెరికా అంగీకరించే అవకాశం లేదు. హర్మూజ్ జలసంధిపై నియంత్రణను ఇరాన్కు అప్పగించడం,
ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడం యుఎస్కు అంగీకారం కాదు. డెడ్లైన్ తర్వాత ట్రంప్ మళ్లీ దాడులకు దిగితే ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి. హర్మూజ్ను ఇరాన్ ఓపెన్ చేసే అవకాశాలు తక్కువ. ఒకవేళ దాన్ని అమెరికా కంట్రోల్లోకి తెచ్చుకున్నా ఆ తర్వాత ఇరాన్ కంటిన్యూగా తిరిగి తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. అసలు హర్మూజ్ను దక్కించుకోవడం అమెరికాకు అంత ఈజీ కాదు. దీంతో యుద్ధం మరింత ముదిరే అవకాశాలు ఉంటాయి. తాము గెలిచే యుద్ధం కాదని తెలిసినా ఇరాన్ యుద్ధం ఆపడం లేదు. అంచనాలకు మించి అమెరికాను ప్రతిఘటిస్తోంది. అయితే అమెరికా దాడులు ముమ్మరం చేస్తే ఇరాన్ అంతకు మించి కౌంటర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈ యుద్ధంలో ఇరాన్లో 2000 మందికి పైగా చనిపోయారు. లెబనాన్లో 1500 మంది, ఇరాక్, గల్ఫ్ దేశాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా కూడా 13 మంది సైనికులను కోల్పోయింది. అయితే ఇప్పుడు 3 దేశాల దూకుడు ఎలా ఉంటుందనే దాని మీదే ప్రపంచానికి రాబోయే విపత్తు ఆధారపడి ఉంటుంది. యుద్ధం ముదరకుండా ఉండేందుకు, ఆ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు మోదీ, పుతిన్, జిన్పింగ్ ముందుకు వచ్చేందుకు ఇదే కరెక్ట్ సమయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. యుద్ధంలో ఏం జరుగుతుందో, యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి మరి.